నీకు వందనాలు స్తోత్రములు. జీవం కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. పరిశుద్ధాత్మ తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అబ్బా తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రములు. జీవాహారమైన దేవా నీకు వందనములు స్తోత్రములు. మా కొరకు ప్రాణం ఇచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు. మహోన్నతుడైన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు. అతి పరిశుద్ధుడైన దేవా నీకు వందనములు స్తోత్రములు. స్తుతులకు పాత్రుడైన తండ్రి నీకు వందనములు స్తోత్రములు. నేను పరిశుద్ధుడని కాబట్టి మీరు పరిశుద్ధులైన సెలవిచ్చిన దేవా నీకు వందనములు స్తోత్రములు. సృష్టి ఆముద్రం తండ్రి మీరు కలగచేసిన దేవా నీకు వందనాలు స్తోత్రాలు. వాక్యమైన దేవా నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. దయగల తండ్రి ఉదయకాల సమయంలో నీ సన్నిధిలో నేను స్తుతిస్తుండగా కృప చూపించండి. స్తుతులకు ఆసీనుడమైన దేవానికి వందనాలు స్తోత్రాలు. స్తుతుల మీద అత్యున్నతమైన సింహాసనం మీద ఆసీనుడైతున్న దేవానికి వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు. అగ్ని వంటి నేత్రములు కలిగిన దేవా నీకు వందనములు స్తోత్రములు. అప్రంచ వంటి పాదములు కలిగిన దేవానికి వందనములు స్తోత్రములు. దయాకర్తం గల దేవానికి వందనములు స్తోత్రములు. సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ కృపగల దేవాంశం గల తండ్రి ఈ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి ప్రభా నిన్ను స్తుతించుటకు నేను ఆరాధించుటకు నీ నామం హెచ్చించుటకు నీ నామం గణపరచుటకు అయా నాకు ఇచ్చిన ఈ సమయాన్ని వచ్చి నీకు వందనములు స్తోత్రములు. నాయన దయగల తండ్రి మరి నాయన నీ చిత్తం మీద దయ చూపించండి. దయగల తండ్రి గతించిన జులై మాసం అంతా మీరు కాచి కాపాడి ఆగస్టు మాసంలో మమ్మల్ని ఆహ్వానించిన నా ప్రియ పరలోక తండ్రి నీకు వందనములు స్తోత్రములు. నా తండ్రి దయగల తండ్రి జులై మాసం అంతా మరి నాయన కంటికి రెప్పలాగా మరి ప్రభా దినములు క్షణములు గడియలతో పాటు మరి ప్రభా నా తండ్రి రాకపోకల్లో మరి ప్రభు ప్రతి విషయంలో మీరు కంటికి రెప్పలాగా మీరు కాచి కాపాడి సజీవ లెక్కలు చేర్చి మరి నాయన ఆగస్టు మాసం మొదటి మరి నాయన పునరుద్ధాన దినంలోకి నా తండ్రి శక్తి కలిగిన దేవుడు కాబట్టి మమ్మల్ని ఆహ్వానించిన దేవా నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు. నాయన నీ పునరుద్ధాన శక్తితో మమ్మల్ని ఆహ్వానించిన దేవానికి వందనములు స్తోత్రములు. మరణములు గెలిచిన దేవానికి వందనములు స్తోత్రములు. మృత్యం చేయడమైన తండ్రి నీకు వందనములు స్తోత్రములు. నా తండ్రి దయగల తండ్రి మరి నాయన పరలోకాన్ని మొదలుకొని భూలోకానికి వచ్చిన దేవానికి వందనాలు స్తోత్రములు. నా తండ్రి దయగల తండ్రి తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడిన మీరు సెలవిచ్చినట్టుగా మీరు ప్రభా పరలోకము నా తండ్రి బంగారు వీధులతో 12 గుమ్మములతో ముత్యములతో వైఢూర్యములతో చెక్కించబడిన శ్రేష్టమైన మరి నాయన పరలోకాన్ని వదులుకొని తండ్రి నీచులమైన మా కొరకు నా తండ్రి మరి నాయన స్తుతులను మరి నాయన వదులుకొని మా స్తుతుల మీద ఆశ్రయపోతున్న దేవానికి వందనాలు స్తోత్రాలు. నాయన దయగల తండ్రి నీ ప్రియ కుమారుడైన మరి ప్రభు మీ ప్రియ కుమారుని భూలోకాన్ని పంపించారు మా కొరకే మా పాపముల నిమిత్తమై మరి ప్రభా నా తండ్రి నీచుల నిమిత్తమై దుర్మార్గుల నిమిత్తమై మరి ప్రభా అపరాధముల చేత పాపముల చేత చచ్చిపడిన మా కొరకే నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని భూలోకానికి పంపించి మా కొరకు మన ఆయన ప్రాణత్యాగం చేసిన నా తండ్రి నీకు లెక్కలేని వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. నాయన దయగల తండ్రి నీ ప్రియ కుమారుడు ప్రాణ త్యాగాలు చేసినాడు, తెగించి మా కొరకు ప్రాణం పెట్టిన నా తండ్రి నీకు వందనములు స్తోత్రములు. నాయన గొప్ప దేవానికి వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు. నాయన ఏమిచ్చినా మేము రుణస్థలమే నా తండ్రి గొప్ప తండ్రి నీకు వందనాలు స్తోత్రములు. దయగల తండ్రి ఏ ఉదయకాల సమయంలో మరి ప్రభా నీ సన్నిధానంలో నాయన స్తుతించుటకు ప్రార్థించుటకు నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు వందనములు స్తుతి స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములు. భూమి ఆకాశములను సృష్టించిన దేవానికి వందనములు స్తోత్రములు. శ్రీమంతుడకు దేవానికి వందనాలు స్తోత్రాలు. నా తండ్రి దయగల తండ్రి దినమంతట్లో మరి ప్రభా మీరు ఒక్కరి మహిమపరచబడాలి, స్తుతులతో మీరు మహిమపరచబడాలి, మీరు స్తుతులతో మహిమపరచబడాలి. నాయన దయగల తండ్రి మా సంఘాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మా సంఘంలో ప్రార్థనలో మరి ప్రభా ఈ దినమంతా మరి ప్రభా నేను గర్వించబడగా నేను స్తుతించబడగా నేను ఆరాధించబడగా మీరు మనసుకోబోతున్న దేవా నీకు వందనములు స్తోత్రములు స్తోత్రములు. నా తండ్రి దయగల తండ్రి నీ చిత్తమైతే దయచేయండి. అపవాదిని లయం చేయండి, అపవాదిని లయం చేయండి. మీ రక్తంతో
నివాసం తండ్రి మీ ఆత్మ సంచరింపచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నా. ఈ ఆత్మ చేత చంటి పిల్లలను కలిసి స్వాధీనంలో ఉంచుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. ఈ ఆత్మ మరి ప్రభా సంఘమంతా తను నింపమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. చంటి పిల్లల గురించి జ్ఞానం దయచేయండి. ఇస్రాయేలు ఇచ్చిన దానికి సమయలువలే రోదేవులే 5 రొట్టెలు 2 చేపలు చేతులు పెట్టిన చంటి పిల్లవలే చంటి పిల్లలని స్వాధీనంలో ఉంచుకోమని సన్నిధిలో ప్రార్థిస్తున్నానయ్యా. గొప్ప దేవానికి వందనములు, స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు నా తండ్రి. దయగల తండ్రి మీరు ప్రభావి చిత్తమైన దయ చూపించండి. చంటి పిల్లల నోటిలో నుంచి నాయన ఈ దినమంతా మరి ప్రభావారి నోటిలో నుంచి స్తుతులు చెల్లించే భాగ్యాన్ని దయచేయమని కానీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. గొప్ప దేవానికి వందనములు, స్తోత్రములు నా తండ్రి. ఈ దినమంతట్లో మీరు తోడుగా ఉండండి. ఇప్పుడు మన సందేశ పరిచయంతో మీరు తోడుగా ఉండండి. చంటి పిల్లలు చక్కటి కథన వాక్యాలు చక్కటి మన స్థితి పాటలు చక్కగా మీరు ప్రభా వాక్యం చూపించి సహాయం దయచేయమని అయా సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దయగల తండ్రి మీరు ప్రభావి చిత్తమైన సండే స్కూల్ టీచర్లను ఆత్మీయంగా బోధించే భాగ్యాన్ని తెచ్చండి. ఈ పిల్లలంతా నా పిల్లలని బాధ్యత కలిగి మరి ప్రభా నమ్మకంగా బోధించడం కృప చూపించి సహాయం తెచ్చమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఒక ఆత్మని సంపాదించుకునే భాగ్యాన్ని విడలపక్షాన్ని కృప చూపించి సహాయం తెచ్చమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. యేసయ్య వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. దయగల తండ్రి మొదటి సెక్షన్ 2వ సెక్షన్ క్షేమంగా నడిపించమని కానీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. ఆత్మీయంగా ఆరాధన చేయడం జ్ఞానం చూపించండి. ఆత్మీయంగా బోధించడం జ్ఞానం చూపించండి. ఆత్మీయంగా బలలో చేయడం జ్ఞానం చూపించి సహాయం దయచేయమని సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. దేవా నీ వందనాలు, స్తోత్రాలు నాయనా. శ్రేష్టమైన దివ్యమైన ఔషధం లాంటి నీ మాటల ద్వారా అనేక హృదయాలు నెమ్మది కలిగి వాళ్ళలో కలవరం లేకుండా నెమ్మదిగా ఉండే భాగ్యాన్ని దయచేయమని కానీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాను. సండే స్కూల్ మరి ప్రభావ చంటి పిల్లలు ఆటంకపరిచిన ఏడుగురి నా యొక్క ప్రాణీయులను మరి ప్రభావ ప్రతి చంటి బిడ్డ ఎవరు ఉండగా తల్లి గారు త్వరగా సిద్ధపరిచి నీ మందిరానికి పంపించే భాగ్యాన్ని దయచేయమని మేమందరం చుట్టూ నీ పరిశుద్ధాత్మ పంచమేమని నజరేయుడైన యేసు నామమున వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Thank you.
సింధు ప్రార్థన చేస్తుంది. సండే స్కూల్ టీచర్ సింధు ప్రార్థన చేస్తుంది. ప్రార్థించుకుందాం. మా స్తుతులకు కారణభూతులమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన అమూల్యమైన పాదములకు ఎనలేని వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రభువా, ఈ సమయం వరకును నా తండ్రి మమ్మల్ని సజీవ సంఖ్యలో నిలబెట్టి నీ సన్నిధిలో నిలబెట్టిన విధానం బట్టి మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా మీకే వందనములు. ఆదియు అంతమును అయిన దేవా మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవునా ప్రభా, ఈ చిన్ని బిడ్డలు ప్రభా ఎంతో ఆసక్తిగా నా తండ్రి నీ సన్నిధికి వచ్చిన విధానం బట్టి మీకే వందనములు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డల్ని పంపించినటువంటి తల్లిదండ్రులను బట్టి మీకే వందనములు స్తోత్రములైనా మీరు వారికి ఇచ్చిన జ్ఞానంను బట్టి మీకే స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రభా, నీ వాక్య జ్ఞానంను నా తండ్రి ఆ బిడ్డలో నింపుటకు మీరు మాకు సహాయము చేయండి. విన్నటువంటి వాక్యంను ప్రభా చెవిన పెట్టగా ఎంతో మందితో ఆ బిడ్డలు పంచుకున్నటకు మీరు మాకు సహాయము చేయమని మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి పేరిట అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. మనకి మేలు చేసినాడు, చక్కటి ఆరోగ్యం ఇచ్చినాడు, ఆయుష్ పొడిగిచ్చినాడు, ఈ ఉదయకాల సమయంలో సజీవ లెక్కలో చేర్చినాడు, మళ్ళీ పిలిచి తన పరిశుద్ధ ఆలయంలోకి మనల్ని రప్పించుకున్నాడు. ఎంతో గొప్ప దేవుడు కదా. మరి దేవునికి మనం ఏం చేయాలి? ఎంతో గొప్ప దేవునికి మనము వెరీ గుడ్, ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారిగా ఉండాల, దేవుణ్ణి స్తుతించే వారిగా ఉండాలి. స్తుతించాలన్నా స్తుతించకూడదా? స్తుతించాలి కదా. మరి స్తుతించాలంటే మనం ఏం చేయాలా? స్తుతించాలా. ఎవరిని స్తుతించాలా? దేవుణ్ణి మనం స్తుతించాలా. కీర్తనలు ఇది చెప్పుకొని మనం వాక్యంలోకి వెళ్దాం. 8వ కీర్తన 2వ వచనం. శత్రులను పగ తీర్చుకుని వారిని మాన్పుటకై నీ విరోధులను బట్టి బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా నీవు ఒక దుర్గము స్థాపించి ఉన్నావు. స్తుతుల మూలముగా ఏం స్థాపించినాడంట? ఒక దుర్గాన్ని స్థాపించినాడంట. మరి మనం స్తుతి చెల్లిద్దామా? మోకరించినట్టయితే చంటి పిల్లల యొక్కయు కదా, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు స్తుతుల మూలముగా దేవుడు ఒక దుర్గాన్ని స్థాపించి ఉన్నాడు. దేవుడు చేసిన మేలులను బట్టి మనం స్తుతి చెల్లిద్దాం. మోకరించండి, మోకాళ్ళ మీద ఉండండి, మోకరించండి. జోడించు, చేతులు జోడించండి, చేతులు జోడించు. అటు ఇటు చూడొద్దు. స్తుతి చెల్లిస్తాం దేవునికి. అటు ఇటు చూడొద్దు అని చెప్పిన. కళ్ళు మూసుకోవాలి బాగా గట్టిగా. దేవదూతలు కళ్ళు మూసుకొని సాష్టాంగపడి అక్కడ ఇక్కడ చూడకుండా దేవునికి స్తుతి 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 అని చెల్లిస్తున్నాడంట. నువ్వేం చెల్లిస్తున్నావు? మరి కళ్ళు మూసుకో, కొద్దిసేపు స్తుతి చెల్లిస్తాం. దేవా నీకే స్తోత్రం, యేసయ్యా నీకే స్తోత్రం, పరలోకపు తండ్రి నీకే స్తోత్రం, దేవా నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. నన్ను కన్న దేవా నీకే స్తోత్రం నాయనా. పరమ తండ్రి నీకే స్తోత్రం. పరమ కుమ్మరివైన తండ్రి నీకే
స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం నాయనా. అబ్బా తండ్రి నీకే స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా మమ్మల్ని ఇంతవరకు కాపాడినందుకు స్తోత్రం తండ్రి. దేవా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా నీకే స్తోత్రం. అద్వితీయుడగు దేవా నీకే స్తోత్రం. శ్రీమంతుడగు దేవా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. అతి పరిశుద్ధుడా నీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. యేసయ్యా తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి, మమ్మల్ని నీ స్వాధీనంలో ఉంచుకో తండ్రి. దేవా నీకే స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా, స్తోత్రం నాయనా. అయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చినందుకు స్తోత్రం తండ్రి. అయ్యా నన్ను నడిపించినందుకు దేవా నీకే స్తోత్రం. స్తుతులకు పాత్రుడా నీకే స్తోత్రం. ఆరాధనలకు యోగ్యుడా నీకే స్తోత్రం, 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 స్తోత్రం. యేసయ్యా నీకే స్తోత్రం. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల దేవా, చుంగల తండ్రి, మహోన్నతుడా, ఏ ఉదయకాల సమయంలో నీ సన్నిధానంలో చేరి నేను స్తుతించే భాగ్యాన్ని మాకు అనుగ్రహించినందుకు వందనములు, స్తోత్రములు. సర్వసృష్టికర్తమైన దేవానికి వందనాలు. ప్రపంచ మానవాళి కొరకే ప్రాణం పెట్టి ఏదైనా మరి ప్రభస్తుతుల మీద ఆసీనుడైన దేవానికి వందనాలు, స్తోత్రాలు. నీ పునరుద్ధాన శక్తిని మాకు దయచేయబోతున్న దేవానికి స్తుతి స్తోత్రములు చెల్లిస్తూ నా తండ్రి సండే స్కూల్ అంతట్లో మీరు తోడుగా ఉండి నడిపించమని నజరేయుడైన యేసు నామములో అడిగి బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరు కూర్చోండి, అందరు కూర్చోండి. సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనం చదువుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయము 17వ వచనం చదువుకుందాం. నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును, నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించును. అందరు చెప్పాలా? నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజంగా మనకి స్నేహితులు ఉన్నారు కదా. స్నేహితులు లేరా ఎవరికి? ఎంతమందికి స్నేహితులు ఉన్నారు? చేతులు ఎత్తండి. ఎంతమందికి స్నేహితులు ఉన్నారు? ఎంతమంది స్నేహితులు ఉన్నారు? మీకు అందరికి స్నేహితులు ఉన్నారా? చేతులు దింపండి. చెప్పుకుందాం. సామెతల గ్రంథం 17వ అధ్యాయం 17వ వచనంలో ఏముంది అంటే,
నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజంగా మన స్నేహితులు కొంతమంది ఏం చేస్తారు తెలుసా? మన వస్తువులు తీసుకొని మనల్నే పట్ట కొడతారు కదా. మరి స్నేహంగా ఉంటూ ఏమైనా ఎత్తుకొని ఉడకపోతారు. ఇంకొకసారి కొంతమంది ఏం చేస్తారు? మోసం చేసే స్నేహితులు ఉంటారు. ఇంకా కొంతమంది స్నేహితులు చంపేసే స్నేహితులు కూడా ఉంటారు కదా. ఇలాంటి స్నేహితులు చాలామంది ఉన్నారు. చెడ్డ స్నేహితులు ఉన్నారు, మంచి స్నేహితులు కూడా ఉన్నారు. అవునా కదా? చెడ్డ స్నేహితులు ఉన్నారు, పలకాల. మంచి స్నేహితులు ఉన్నారు, చెడ్డ స్నేహితులు ఉన్నారు, మంచి స్నేహితులు ఉన్నారు. మరి మంచి స్నేహితులు కావాలా, మనకి చెడ్డ స్నేహితులు కావాలనా? మీరు ఒక మంచి స్నేహం చేయాలా. మీరు సండే స్కూల్కి వచ్చి అల్లరి చేస్తూ వాక్యం వినకుంటే మీరు చెడ్డ స్నేహితులే దేవునికి. సండే స్కూల్కి వచ్చి మనం ఏం చేయాలా? మంచి స్నేహితులుగా మారిపోవాలా దేవునికి. మంచి సహవాసం కలిగి ఉండాలా, మంచిగా మాటలు వినాలా. ఎంతమంది వింటున్నారు? వెరీ గుడ్. అవునా? మరి మంచి స్నేహితుడు విడవక ప్రేమించును. ఒక కుటుంబం గురించి, 2 కుటుంబాల గురించి తెలుసుకుందాం. సౌలు అనే ఒక ఆయన ఉన్నాడు. ఏం పేరు ఆయన పేరు? అందరు చెప్పాలా? బాయ్స్ బాగా చెప్తున్నారు, గర్ల్స్ అస్సలు చెప్పడంలా. పేరు సౌలు ఒక ఆయన ఉన్నాడు. సౌలు వాళ్ళ ఇంట్లో గాడిదలు పోయింటే వాళ్ళ నాన్న ఏం చేసినాడంట? గాడిదలను ఎత్తకడానికి పంపించినాడంట. గాడిదలను ఎత్తకడానికి పంపించినప్పుడు గాడిదలను ఎత్తుకుంటూ రామ అనే ఒక ఊరికి వచ్చినాడు. ఆ ఊరికి వచ్చినప్పుడు అక్కడ వాళ్ళు అనుకుంటున్నారంట, ఏదైనా పోతే అక్కడ ఒక ఆయన ఉన్నాడు, ఆయన అడిగితే అన్నీ చెప్తాడని ఒక విషయం తెలుసుకున్నాడంట. ఏం చేసినాడంట? తెలుసుకొని ఆయన ఏం చేసినాడంట? సౌలు ఏం చేసినాడంటే ప్రవక్త దగ్గరికి వచ్చినాడంట. ఏ ప్రవక్త? సమూయేలు ప్రవక్త దగ్గరికి వచ్చినాడు. ఆయనను అడిగినాడు. మరి దేవుడు ఆయనతో మాట్లాడుతున్నాడు. ఏమని? మీరు ఇజ్రాయేలీలకి రాజు కావాలనుకుంటున్నారు కదా, మరి ఇజ్రాయేలీలకి రాజు కావాలన్న తోడు అక్కడ వస్తున్నాడు, ఆయనకి నువ్వు అభిషేకించు అన్నాడు. నువ్వు ఇజ్రాయేలీలకి రాజుగా నువ్వు అభిషేకించు అన్నాడు. సర్లేనేసి సమూయేలు ఏం చేసినాడు? ఇజ్రాయేలీలకి రాజు మీరు కావాలని కోరుకున్నారు కదా, అదో ఇజ్రాయేలీలకి రాజు ఈయననే చూడండి అని అభిషేకం చేసినాడు. మరి అభిషేకం అయిపోయింది, వివాహం అయిపోయింది. ఆయనకి సౌలుకి 3 కుమారులు ఉన్నారు. ఎంతమంది కుమారులు? 3 కుమారులు, 2 బిడ్డలు ఉన్నారు. ఎంతమంది బిడ్డలు? 2 కూతుర్లు, 3 కొడుకులు ఉన్నారు. పెద్ద బాబు పేరు యోనాతాను. పెద్ద బాబు పేరు ఏం పేరు? ఇక్కడ నుంచి శబ్దం రావడంలా. ఏం పేరు? పెద్ద బాబు పేరు ఏం పేరు? యోనాతాను సమూయేలు పెద్ద కొడుకు. ఏం పేరు ఆయన పేరు? యోనాతాను. ఈ యోనాతాను మంచివాడు, చాలా మంచివాడు. ఎంత శ్రేష్టమైన వాడంటే అంత మంచి మనసున్నవాడు అన్నమాట. కొన్ని రోజులకి ఫిలిస్తీయులు యుద్ధానికి వచ్చినారు. ఎవరి మీదకి? ఇజ్రాయేలీల మీదకి యుద్ధానికి వచ్చినారు. బాగా వినాలా. ఎవరి మీదకి యుద్ధానికి వచ్చినారు? ఇశ్రాయేలీల మీదకి ఎవరు వచ్చినారు?
ఇశ్రాయేలీల మీదకి ఎవరు వచ్చినారు? ఫిలిస్తీన్లు వచ్చినారు. ఎవరు వచ్చినారు? ఫిలిస్తీన్లు వచ్చినప్పుడు యుద్ధానికి ఎవరు భయపడి ఎవరు పోవడంలా. ఎవరు పోనందుకు అందరు భయపడుతున్నారు. ఎలాగ చంపాలా? వాళ్ళ మధ్యన ఎవరున్నారు? ఫిలిస్తీన్ల మధ్యన గొల్యాతు. ఏం పేరు ఆయన పేరు? గొల్యాత్. గొల్యాత్ వచ్చినాడు. గొల్యాతుని చూసి అందరు భయపడుతున్నారు. అమ్మో అంత హైట్ ఉన్నాడు, అంత హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, మనమందరం చనిపోతాం అనేసి భయపడుతూ ఉంటే ఒక ఆయన వచ్చినాడు, దావీదు. ఎవరైనా? వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? దావీదు వాళ్ళ నాన్న పేరు ఏం పేరు? యెష్షయి. యెష్షయి కుమారుడు దావీదు లాస్ట్ వాడు. వాళ్ళ అన్న కొరకు జున్నుగడ్డలు, రొట్టెలు అన్నీ తీసుకొని వచ్చి ఏం చేస్తున్నాడంటే, ఏంది అక్కడ జరుగుతూ ఉంది అంటే, ఒక ఆయనను చంపాలా, ఆయన పేరు గొల్యాతు, ఆయన హైట్ ఉన్నాడు, వెయిట్ ఉన్నాడు, ఆయన మీదకి యుద్ధానికి ఎవరం పోలేదంటే దావీదు అన్నాడు, ఆ సున్నతి లేని ఫిలిస్తీయుడు నాకెంత అనుకొని ఆ ఫిలిస్తీని చంపడానికి ఆయన సిద్ధపడినాడు. సిద్ధపడినప్పుడు ఆ యుద్ధము జరిగింది. గొల్యాతుని చంపేసినాడు. ఏం తీసుకొని చంపినాడు? వెరీ గుడ్. వడిసెలు తీసుకొని గిర 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 తిప్పి గిరిక్కొన గొట్ట లోపల ఎక్కడ తగిలింది అది? వెరీ గుడ్, బాగా నేర్చుకున్నారు కథ. ఎక్కడ తగిలింది? ఈడ. మీరు ఈడ పెట్టుకుంటారు కదా, ఏం పెట్టుకుంటారు ఈడ? బాగా తెలుసు మీకు, పేరెంట్స్ బాగా నేర్పించింది. కొట్టుకుంది ఒక్క దెబ్బకి. ఏమైనాడు గొల్యాతు? గిర 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 తిప్పి కొట్టే లోపల గిరుక్కున బోర్ల పడి చచ్చిపోయినాడు. దావీదు ఎంత బలాఢ్యుడు తెలుసా? చాలా బలాఢ్యుడు. చంపేసిన తర్వాత సౌలు తర్వాత మరి దావీదు మహారాజు అయినాడు. ఏమైనాడు? దావీదు ఇశ్రాయేలీలకి మహారాజు అయినాడు. అలాగే రాజు కూడా అల్లుడైనాడు. ఏ రాజు? ఆ రాజు సౌలు రాజుకి అల్లుడైనాడు అనమాట. మరి అల్లుడైనాడు, రాజు అయినాడు అనేసి సౌలుకి ఏమొచ్చింది తెలుసా? ఏమొచ్చింది? వెరీ గుడ్. ఎవరో ఫస్ట్ చెప్పింది, వాళ్ళ క్లాప్స్ కొట్టండి. కోపం వచ్చింది. ఏమొచ్చింది? యేసు కొడుకు బాగానే చెప్తున్నాడు. ఇక్కడ కూర్చోకుండా కోపం వచ్చింది. విషపు చూపు చూస్తూ ఉన్నాడు దావీదు మీద. ఏం చేసినాడు? చంపాలనుకున్నాడు. ఎవరు? సౌలు దావీదుని చంపాలనుకున్నాడు. కానీ ఆయన కుమారుడైన యోనాతాను చూడండి, తండ్రి చూస్తే కక్ష కట్టినాడు, కుమారుడు చూస్తే ప్రేమిస్తున్నాడు. ఒకటే కుటుంబంలో ఎట్టున్నారు చూడండి. ఒక ఆయన చూస్తే కోపంగా ఉన్నాడు, ఒక ఆయన చూస్తే ప్రేమిస్తూ ఉన్నాడు. ఎవరైనా? వెరీ గుడ్, క్లాప్స్ కొట్టండి ఆ అబ్బాయికి. మీరు అంత డల్లుగానే ఉన్నారు. ఎవరు? మీరు ఊకొండండి. ఏం పేరు? ఇంకా గట్టిగా. యోనాతాను ఏం చేస్తున్నాడంటే, మరి సౌలు కొడుకు యోనాతాను దావీదుని చంపాలని వాళ్ళ నాన్న ఆలోచన చేస్తుంటే, మరి యోనాతాను ఏం చేస్తున్నాడంటే తప్పిస్తూ వస్తున్నాడు. మా నాన్న నిన్ను చంపాలనుకుంటున్నాడు, మా నాన్న నీకు కీడు చేయాలనుకుంటున్నాడు అనేసి మరి యోనాతాను ఏం చేసినాడు తెలుసా? దావీదుని కాపాడుతూ వస్తున్నాడు. ఏం చేసినాడంట? కాపాడుతూ వస్తున్నాడు. ఎంత మంచి మనసు చూడండి యోనాతానికి. నీకుందా మనసు? మీ ఫ్రెండ్ కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? మీ ఫ్రెండ్స్ కోసం మీరు ప్రార్థన చేస్తున్నారా? బ్యాండేజీలు కట్టుకున్నారు, ఫ్రెండ్షిప్ బ్యాండేజీ. నీ ఫ్రెండ్ నీ బెండు తీస్తాడు ఒకసారి. నీ ఫ్రెండ్ ఏం చేస్తాడు? ఏదో ఒక రోజు బెండు తీస్తాడు. ఈ లోక స్నేహితులంతా మోసం చేసేవాళ్లే.
నిజమైన స్నేహితుడు ఎలా ఉంటాడంట? విడువక ప్రేమిస్తాడంట. యోనాతాను వాళ్ళ నాన్న ఎన్నిసార్లు చంపాలని ప్రయత్నించినా కూడా ఏం చేసినాడంట? యోనాతాను విడిపిస్తూనే వస్తున్నాడంట, రక్షిస్తూనే వస్తున్నాడు. ఒకసారి భార్య కూడా రక్షించింది. భార్య పేరు ఏం పేరు? మీకాలు. దావీదు భార్య పేరు ఏం పేరు? ఆమె కూడా రక్షించింది ఒకసారి ప్రాణాపాయ స్థితిలో. ఎంత మంచి భార్య కదా, ఎంత మంచి భార్య చూడండి. మీకాలు రక్షించింది. యోనాతానైతే కంప్లీట్గా ప్రాణహాని జరగకుండా ఊరు దాటిచ్చేసినాడు. ఏం దాటిచ్చినాడంట? ఊరు దాటిచ్చినాడంట. మనం ఏం చేయాలా? నరకములో నుంచి పరలోకానికి వాళ్ళని ఏం చేయాలా? రప్పించేవారిగా ఉండాల. ఇక్కడ చూడండి, సమూయేలు గ్రంథంలో దావీదుని ఎంతగా ప్రేమించినాడంటే అంతగా ప్రేమించినాడు. నిజంగా మనం కూడా మన స్నేహితులను మనం ఏం చేయాలంటే వాళ్ళకి సువార్త అందించి దేవుని గురించిన వార్త చెప్పి వాళ్ళని ఎక్కడ వైపు తిప్పాలా? దేవుని వైపు తిప్పాలా. పరలోక రాజ్యానికి వాళ్ళని వారసులుగా మనము చేసేవారిగా ఉండాలా. ఉందామా? ఎవరి కోసం ప్రార్థన చేయాలి మనము? ఎవరికి? ఏ స్నేహితుడు? ఎవరి స్నేహితులు? మీ స్నేహితులేనా? మీ స్నేహితులు ఎలాగున్నారు? చూడండి, మొదటి సమూయేలు గ్రంథం తీయండి అందరూ. మొదటి సమూయేలు గ్రంథం 20వ అధ్యాయము. సండే స్కూల్ టీచర్లు ఎక్కడున్నారు? కనబడడం. గ్రంథం 20వ అధ్యాయం 41వ వచనం. వాడు వెళ్ళిపోయిన వెంటనే దావీదు దక్షిణపు దిక్కు నుండి బయటికి వచ్చి 3 మార్లు సాష్టాంగ నమస్కారం చేసిన తర్వాత వారు నొకరునొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడుస్తున్నారంట. ఏం చేస్తున్నారంట? ఒకరినొకరు ముద్దు పెట్టుకొనుచు ఏడ్చుచుండిరి. ఇలాగుండగా దావీదు మరింత బిక్కరగా ఏడ్చెను. వెళ్ళిపోతున్నారు వాళ్ళు పాపం. వెళ్ళిపోయి ఇక్కడి నుంచి, మా నాన్న నువ్వు ఇక్కడ ఉంటే చంపేస్తాడు. చూడండి, నాన్న చూస్తే చాలా చెడ్డవాడు, వాళ్ళ కొడుకు చూస్తే చాలా మంచివాడు. మంచివాడా కాదా? మంచివాడా కాదా? మనం కూడా ఎలాగుండాలా? యోనాతాను వలె మంచివారిగా ఉండాల. ఇతరులకి సహాయం చేసేవారిగా ఉండాల. ఇతరుల కొరకు మనము ప్రార్థన చేసేవారిగా ఉండాల. ఏడుస్తున్నాడు బిగ్గరగా యోనాతానుని విడిచిపెట్టి వెళ్ళిపోలేక. యోనాతాను చాలా మంచివాడు. మనం కూడా మంచిగా ఉండేవారిగా ఉండాలి. అంతటా యోనాతాను, యెహోవా నీకును నాకును మధ్యన, నీ సంతతికి నా సంతతికి మధ్యన ఎన్నటెన్నటికి సాక్షి నుండును గాక. మనమిద్దరం యెహోవా నామమును బట్టి ప్రమాణం చేసుకుని ఉన్నాం గనక మనసులో నెమ్మది కలిగిని పొమ్మని దావీదుతో చెప్పగా దావీదు లేచి వెళ్ళిపోయెను. విడిపోతున్నారు ఇద్దరు. వాళ్ళ నాన్న చంపేస్తాడనేసి దావీదుని తప్పించినాడు. ఎంత మంచి మనసు ఉంది కదా. మన స్నేహితులు కూడా చెడ్డ మార్గంలో ఉన్నా, కీడులో ఉన్నా మనం ఏం చేయాలా? ఏం చేయాలా వారి కొరకు? వెరీ గుడ్. ఏం చేయాలా? వాళ్ళు నరకానికి పోకుండగా, లోకంలో కలిసిపోకుండగా, చెడు అలవాట్లు బానిసలుగా ఉండకుండగా, దొంగతనాలు చేయకుండగా, అబద్ధాలు ఆడకుండగా, చెడ్డ మాటలు మాట్లాడకుండగా, బూతు మాటలు మాట్లాడకుండగా, ఏమీ చేయకుండగా మన ఫ్రెండ్స్ కోసం మనం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రభా, మా ఫ్రెండ్ ఆపదలో ఉన్నాడు, జ్వరం వచ్చింది, ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. మీ ఫ్రెండ్స్ కోసం ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. ప్రార్థన చేస్తే వాళ్ళకి ఏమవుతుంది? మంచి మేలు జరుగుతుంది. కాబట్టి నిజమైన స్నేహితుడు విడవక ప్రేమించెను. అందుకే అబ్రహాంతో దేవుడు అంటున్నాడు, అబ్రహాం నా మంచి స్నేహితుడు. దేవుడే అబ్రహాంతో సాక్ష్యం పలుకుతున్నాడు, అబ్రహాము నువ్వు నా మంచి స్నేహితుడవి.
అబ్రహాము నువ్వు నా మంచి స్నేహితుడు. అంటే అబ్రహాములో ఎంత మంచి గుణాలు ఉన్నాయి కదా. అబ్రహాము లాంటి మంచి సుగుణాలు కలిగి, యోనాతాను లాంటి మంచి ప్రేమ కలిగి మనం జీవిస్తే అందరము ఏ రాజ్యంలో ఉంటామో? పరలోకంలో ఉంటాం. ఈ కొద్ది వాక్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. ఈరోజు మొదటి ఆదివారం కదా, మనకి ఆరాధన ఉంటుంది. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. నంబర్ 1 స్టార్ట్. నంబర్ 3 ఏం నవ్వు స్టార్ట్. నంబర్ 1 కళ్ళు తెరిచినారంటే ఈ నుంచే వేస్తా. నంబర్ 2, నంబర్ 3 మన మధ్యన షాలెం రాజు ప్రార్థన చేస్తాడు. అందరూ కూడా మోకాళ్ళపై నుండి తల నుంచి ప్రార్థన చేస్తున్నట్లయితే ప్రార్థించుకుందాం. ప్రేమల దేవా, జీవంగల తండ్రి, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించి కనికరించి గడిచిన వారం అంతా కాపాడి ఈ దినం మరేసయ్య ఆగస్టు మాసం మొదటి వారం మొదటి రోజు వేసాయ మరి చక్కగా సండే స్కూల్ మాకు ఇచ్చినందుకు నీకు లెక్కించిన వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నానయ్యా. అవునయ్యా, మరి ఈరోజు స్నేహితుల దినోత్సవం. మరి ఇక్కడ చేరి వచ్చిన పిల్లలందరూ కథ వింటున్నారు. వారు కూడా దావీదు, యోనాతాను వలె మరేసయ్య అబ్రహాము వలె నీతో స్నేహితుల్లా ఉండే మనసును వారికి దయచేయండి. అవునైనా విన్న వాక్యం వారు విడిచిపెట్టకుండా నెరవేర్చుకున్న జ్ఞానం వారికి దయచేయండి. ఇంకా రాని బిడ్డలు ఎందరో మంది ఇళ్ళ దగ్గర ఉంటున్నారు ఏసయ్య, మరి వారు కూడా వారు పనులు ముగించుకున్న తర్వాత వచ్చేలా ఉన్న వారికి కార్యం దయచేసి. అవునైనా మరి ఏసయ్య ఈ వాక్యం వింటున్న పిల్లలు మరి మంచి గొప్ప నాయకులుగా, గొప్ప మంచి ప్రయోజకులు మారు మనసు జ్ఞానం వారికి దయచేస్తారు అడుగుతున్నాను ఏసయ్య. మరి ఆది నుంచి అంతం వరకు మీరు ముందు నడిపించారు ఏసయ్య. మరి యాక్షన్ సాంగ్ను కణత వాక్యం నేర్చుకొని పిల్లలు ఇంటికి వెళ్తుండగా మీరే రాకపోకలు ఉండని అడుగుతున్నాం. అవునేసయ్య, మరి నేర్చుకున్న వాక్యం వారు విడిచిపెట్టకుండా వారు నీతో స్నేహం చేసే బిడ్డల్లా వారిని మార్చండి ఏసయ్య. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డ ఏసయ్య, మరి చంటి పిల్లల నుండి పెద్ద పిల్లలు సీనియర్స్ వరకు అందరూ కూడా కథ వింటున్నారు ఏసయ్య. మరి యోనాతాను, దావీదు వలె, అబ్రహాం వలె నీతో స్నేహం చేసి వాళ్ళు ఎన్నో ఆశీర్వాదాలు, మిరాకిల్స్ వాళ్ళ జీవితంలో చూడడానికి మీరు సఫలం చేస్తారని నజరేయుడైన యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे। यीशु बहुत अच्छा है, यीशु बहुत अच्छा है, यीशु बहुत अच्छा है, यीशु बहुत अच्छा है। ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे। यीशु मेरे लिए जग में आया है, यीशु मेरे लिए जग में आया है, यीशु मेरे लिए जग में आया है, यीशु मेरे लिए जग में आया है। दक्ति नदीम आहा आहा, दक्ति नदीम आहा आहा, दक्ति नदीम आहा आहा, दक्ति नदीम आहा आहा। ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे। यीशु ने मुझे प्यार किया है, यीशु ने मुझे प्यार किया है, यीशु ने मुझे प्यार किया है, यीशु ने मुझे प्यार किया है। दक्ति नदीम आहा आहा, दक्ति नदीम आहा आहा, दक्ति नदीम आहा आहा, दक्ति नदीम आहा आहा। ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे,
ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे, ताली बजाओ ताली बजाओ ताली बजाओ रे। यीशु ने मुझे माफ किया है, 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 यीशु ने मुझे जान दिया है,